నమస్తే, నేను డాక్టర్ ఎన్ సత్యప్రసాద్, యూరాలజిస్ట్ అండ్ ఐఎంఏ మల్టీమీడియా సెక్రటరీ. సో మనం ఈ 2025 ఉమెన్స్ డేకి విమెన్స్లో ఉన్న కామన్ హెల్త్ ఇష్యూస్, ఎస్పెషలీ పర్టైనిటీ, గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్స్, దీని మీద మనం మన రాజమండ్రిలో ఉన్న గైనకాలజిస్ట్స్లో కొంతమందితో మనం ఇంటరాక్ట్ అవుతున్నాం. ఇందులో మన ఉద్దేశం ఏంటంటే వాట్ ఆర్ ద కామన్ హెల్త్ ఇష్యూస్ అండ్ దానికి మనకి కావాల్సిన అవేర్నెస్ ఏంటి, దాన్ని ఎలా గుర్తించాలి, దానికి ట్రీట్మెంట్ ఏంటి అనేది మనం వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఇట్. ఈరోజు మనతో మాట్లాడటానికి మన ముందున్న గైనకాలజిస్ట్ ఎవరంటే డాక్టర్ స్పందన మేడం, గంగా హాస్పిటల్. స్పందన మేడం, నేను దీని గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఉమెన్ హెల్త్ ఇష్యూస్ లో నాకున్న అన్ని హెల్త్ ఇష్యూస్ లో పర్టికులర్లీ క్యాన్సర్ అవేర్నెస్ అనేది లోపిస్తుంది, అంతగా లేదేమో అని అనిపించింది. దాని గురించి చదివినప్పుడు సర్వైకల్ క్యాన్సర్ గురించి ఆలోచించినప్పుడు నాకు చాలా ఈ డిసీజ్ ని ఎందుకు మనం అంత ప్రమోట్ చేయట్లేదు అన్నట్టు అనిపించింది. సర్వైకల్ క్యాన్సర్ మనం ఇండియాలోనే చూస్తే విమెన్ లో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అది. అండ్ డెత్ రేట్ కానీ 77,000 పీపుల్ ఆర్ డైయింగ్ ఎవ్రీ ఇయర్ విత్ సర్వైకల్ క్యాన్సర్. అండ్ ఎవ్రీ ఇయర్ 1 lakh అరౌండ్ 23,000 మంది డయాగ్నోజ్ అవుతున్నారు. అంటే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇస్ సో హ్యూజ్. సో నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, మనం ఇంత సివియర్ ప్రాబ్లంకి మనం జనాల్లో క్రియేట్ చేసే అవేర్నెస్, ఈజ్ ఇట్ సఫిషియంట్? వాట్ యు సే అబౌట్ దట్? ఐ డోంట్ థింక్ సో సార్. మనం ఇంకా అవేర్నెస్ పెంచడానికి చాలా యాక్టివిటీస్ చేయాల్సి ఉంది. సో యాజ్ గైనకాలజిస్ట్ మేమందరం కూడా ఇప్పుడు మా ఓపీడీలో వస్తున్న పేషెంట్స్కి ఇన్సిస్ట్ చేస్తున్నాం రిగార్డింగ్ వేరియస్ స్క్రీనింగ్ స్ట్రాటజీస్ అవనివ్వండి, వ్యాక్సినేషన్ గురించి అవనివ్వండి. సర్వైకల్ క్యాన్సర్ అనేది మనకి ఇప్పుడు వ్యాక్సిన్ ప్రివెంటబుల్ క్యాన్సర్గా ఉంది. సో ఆ ఇన్ఫర్మేషన్, ఆ నాలెడ్జ్ పేషెంట్స్కి, వాళ్ళ కిడ్స్కి అందజేసేలాగా వీఆర్ ట్రైంగ్ అవర్ బెస్ట్. దాంతో పాటుగా పోస్టర్ ప్రెజెంటేషన్స్ అందరూ మా ఓపీడీలో దీనికి సంబంధించిన పోస్టర్స్ అరేంజ్ చేసుకుంటున్నాం. సో దట్ వన్స్ ఇన్ వైల్ ఎవరో ఒకళ్ళు ఒక గ్లాన్స్ ఇచ్చినా దే విల్ హ్యావ్ అవేర్నెస్ దాని గురించి. ద సేమ్ టైం కొన్ని స్కూల్స్లో క్యాంపెయిన్స్ కండక్ట్ చేయడం, వ్యాక్సినేషన్ గురించి ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి కూడా డెఫినెట్లీ ట్రై చేస్తాం. యాజ్ యూఆర్ సేయింగ్, ఇది ప్రివెంటబుల్ క్యాన్సర్ అంటే మనం దీన్ని నివారించవచ్చు, రాకుండా నివారించవచ్చు అన్నప్పుడు ఎప్పుడైనా కూడా దీని మీద అవేర్నెస్ ఎక్కువగా ఉండాలి. సో అసలు మన వ్యూవర్స్ కి అర్థమయ్యేలాగా అసలు వాట్ ఈస్ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి, సర్విక్స్ అంటే ఏంటి, అసలు మా వ్యూవర్స్ కి అర్థమయ్యేలా చెప్పండి. సర్విక్స్ అనేది గర్భసంచి యొక్క ముఖద్వారం. సో ప్రతి ఫీమేల్ లో ఏంటంటే ఈ గర్భసంచి ముఖద్వారంలో వచ్చే చేంజెస్ ని మనం చూడడానికి అల్ట్రాసౌండ్ ఒక్కటే సరిపోతుంది. మెయిన్ గా చాలా మంది అమ్మాయిలు, ఫిమేల్స్ అనుకునేది ఏంటంటే స్కాన్ చేయించుకున్నాం, స్కాన్ లో అంత నార్మల్ గానే ఉంది, సో నథింగ్ టు వరీ అన్న ఒక కాన్షియస్నెస్ లో ఉంటుంటారు. బట్ ఈ గర్భసంచి ముఖద్వారంలో వచ్చే చేంజెస్ ని మనం ఐడెంటిఫై చేయడానికి మీరు ఒక గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎగ్జామిన్ చేస్తేనే, లోపల పరీక్ష చేయడం ద్వారానే మనం ఈ గర్భసంచి ముఖద్వారాన్ని చెక్ చేయగలం. సో ఇందులో వచ్చే చేంజెస్ ని మనం ఫ్యూచర్ లో అట్లీస్ట్ 10 years తర్వాత మనకి క్యాన్సరస్ చేంజెస్ వచ్చే అవకాశం ఉన్నా ఇప్పుడే మనం ఈ రోజు డిటెక్ట్ చేయగలుగుతాం. మన ప్రివెంటివ్ స్ట్రాటజీస్, మన స్క్రీనింగ్ స్ట్రాటజీస్ అంత ఎఫెక్టివ్ గా పనిచేయగలుగుతాయి. బట్ దెన్ దానికి మనకు కావాల్సింది పీరియాడికల్ గా గైనకలాజికల్ చెకప్స్ కి మీరు రాగలుగుతారు. సో అసలు ఈ సర్వైకల్ క్యాన్సర్ కాజ్ ఏంటి మేడం? ఇది అసలు ఎందుకు వస్తుంది? జెనెటిక్ ఫుడ్ బట్టి వస్తుందా, లేకపోతే ఏంటి, దాని కాజ్ ఏంటి? సో ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది మెయిన్ గా ఒక హ్యూమన్ పాపిలోమా వైరస్ అనే ఒక వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది, విచ్ ఇస్ మోస్ట్లీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్. సో అన్సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ వల్ల ఇది ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో వాటిని ప్రివెంట్ చేసుకోగలగాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఫీమేల్ కి అన్సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ లేకపోయినా, ఇఫ్ షీ హ్యాస్ సమ్ ఇంటర్కోర్స్ విత్ మేల్, ఎవరికైతే వాళ్ళ పార్ట్నర్ కి అన్సేఫ్ ప్రాక్టీసెస్ ఉన్నప్పుడు కూడా ఆ ఫీమేల్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. మెయిన్ గా సెక్షువల్ గా ట్రాన్స్మిట్ అవుతుంది హ్యూమన్ పాపిలోమా వైరస్ అనే ఒక వైరస్ ద్వారా. ఓకే. సో మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, అన్సేఫ్ సెక్స్ అనేది దిస్ ద మెయిన్ కాజ్. ఈవెన్ ద వైరస్ దీన్ని కాజ్ చేసినా కానీ అన్సేఫ్ సెక్స్ ద్వారా వస్తుంది. కాబట్టి ఎస్పెషల్లీ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, అంటే ఎక్కువ మందితో సెక్స్ చేయటం వల్ల, లేదా ఎక్కువ మందితో సెక్స్ చేసిన పార్ట్నర్ ని కలవడం వల్ల కానీ మనకి జబ్బు వస్తుందని అర్థమైంది.
ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందడానికి అన్సేఫ్ సెక్స్ అంటే కాండమ్ గానీ ప్రొటెక్షన్ గానీ లేకుండా సెక్స్ చేయడం అనేది మేజర్ కాజ్ అని మనకు అర్థమైంది. సో మీరు చూస్తున్న దాంట్లో వాట్ ఈస్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ డయాగ్నోసిస్ అంటే మీకు వచ్చే పేషెంట్స్ ఏ ఏజ్ వాళ్ళు ఈ సర్వైకల్ క్యాన్సర్ తో ఎక్కువ వస్తూ ఉంటారు? జనరల్ గా యావరేజ్ ఏజ్ ఆఫ్ ప్రెజెంటేషన్ జనరల్లీ 45 to 50 ఇయర్స్. అలాగని ఇది మనకి ఓన్లీ ఓల్డ్ ఏజ్ డిసీజ్ అనుకోవడానికి లేదు. ఎనీవేర్ ఇన్ బిట్వీన్ 30 to 45 సెక్షువల్లీ యాక్టివ్ ఫీమేల్స్ లో ఎనీ టైం ఇది ప్రెజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. లెస్ దాన్ 30 ఇయర్స్ యాక్చువల్లీ రేర్, చాలా రేర్ కండిషన్స్ లో చూస్తాం. బట్ సెక్షువల్లీ యాక్టివ్ 30 to 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో ఎనీవన్ కెన్ ప్రెజెంట్ దీస్ సింప్టమ్స్. సో మేడం చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే డిజీజ్ అనేది మన హెచ్పివి వైరస్ అనేది మనకి సెక్షువల్లీ యాక్టివ్ ఏజ్ లోనే మనకి ఎంటర్ అవుతుంది. కానీ దాని వల్ల వచ్చే చేంజెస్ రావడానికి ఇట్ టేక్స్ టైం, అంతే కదా మేడం? సో అంటే అది క్యాన్సర్ గా మారటానికి, డిస్ప్లేషియా నుంచి క్యాన్సర్ కి మారటానికి ఇట్ టేక్స్ సమ్ పీరియడ్. బట్ ద ఏజ్ అట్ విచ్ యూ గెట్ ద డిజీజ్ ఈస్ వెన్ యూ గాట్ అన్ అన్సేఫ్ సెక్స్, అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేసినప్పుడే ఇది మీ బాడీలోకి ఎంటర్ అవుతుంది. కానీ ప్రజెంట్ అయ్యేది మాత్రం కొంచెం డిలేడ్ గా ప్రజెంట్ అవుతుంది. సో అది మనం గుర్తుంచుకోవాలి. సో వీళ్ళలో కామన్ ప్రెజెంటింగ్ కంప్లైంట్ ఏమన్నా ఉంటుందా, లేకపోతే మనమే ప్రోయాక్టివ్ గా మనమే ముందుగా ఒకవేళ నేను చెప్పిన హిస్టరీ అంతా ఉన్నవాళ్ళు కానీ లేదా మన పార్ట్నర్ సరైనడు కాదు, బాగా తిరిగిపోతు అని అనుకున్నప్పుడు విమెన్ ఏమన్నా వాళ్ళంతటి వాళ్ళు సెల్ఫ్ గా ఏమన్నా చెక్ చేయించుకోవాలా, లేకపోతే ఏదైనా మనకు సిమ్టమ్స్ కనపడతాయి? సిమ్టమ్స్ కనపడతాయి, బట్ అందరికీ సిమ్టమ్స్ కనిపించాలని లేదు. బట్ ఇన్ జనరల్ గా మనకు కనిపించే సిమ్టమ్స్ ఇంటర్మెన్స్ట్రల్ స్పాటింగ్ అంటే 2 పీరియడ్స్ మధ్యలో ఒక ఫ్యూ డేస్ పాటు స్పాటింగ్ అవ్వటం కానీ, భార్యాభర్తలు కలిసిన తర్వాత స్పాటింగ్ అవ్వటం కానీ, లేదా ఒక అబ్నార్మల్ ఫౌల్ స్మెల్లింగ్ అంటే బ్యాడ్ స్మెల్ తో కూడిన డిశ్చార్జ్ వెజైనల్ గా అవుతుండటం కానీ, ఇలాంటివన్నీ ఈ క్యాన్సర్ చేంజెస్ ఉన్నప్పుడు వచ్చే సింటమ్స్. బట్ అలా అని ఈ సింటమ్స్ వస్తేనే మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలని మాత్రం కాదు. డెఫినెట్ గా ఎవ్రీ ఫీమేల్ సెక్షువల్లీ యాక్టివ్ ఫీమేల్ పీరియాడికల్ స్క్రీనింగ్ టెస్ట్ కి అటెండ్ అవ్వటం మనకి ఈ క్యాన్సర్ వరకు వెళ్లే అవకాశాన్ని బాగా తగ్గిస్తుంది. సో అయితే మనకి మీరు అనేది ఏంటంటే ఎర్లీ స్టేజ్ ఆఫ్ ద డిజీజ్ లో సిమ్టమ్స్ ఉండవు, ఓన్లీ క్యాన్సర్ లో పెట్టినప్పుడే మనకి సిమ్టమ్స్. అంటే బై ద టైం మనకి సిమ్టమ్స్ వచ్చేటప్పుడు ఇట్స్ టూ లేట్. నాట్ రియల్లీ, అంటే ప్రీ క్యాన్సరస్ చేంజెస్ లో కూడా మనకి సిమ్టమ్స్ వస్తుంటాయి. బట్ వార్నింగ్ సైన్ అన్నమాట మనకి, అప్పుడు డిటెక్ట్ చేసుకుని దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు. సో మరి ఏంటి దీన్ని మనం ఎలా డయాగ్నోస్ చేయొచ్చు, ఎలా ప్రివెంట్ చేయొచ్చు? మెయిన్ గా ఇప్పుడు దీన్ని ప్రివెంటబుల్ క్యాన్సర్ అనడానికి మెయిన్ రీజన్ మనకి వ్యాక్సిన్స్ డెవలప్ అయ్యాయి. డయాగ్నోసిస్ ఎలా మేడం? డయాగ్నోసిస్ మనం డైరెక్ట్ ఈ సింటమ్స్ తో వచ్చిన వాళ్ళకి కానీ, లేదా మనం జనరల్ స్క్రీనింగ్ మెథడ్స్ లో స్క్రీనింగ్ చేసినప్పుడు ఆ పాప్స్మియర్ లో అబ్నార్మాలిటీస్ కనిపించాయి. పాప్స్మియర్ అంటున్నారు, అసలు పాప్స్మియర్ అంటే ఏంటి మేడం? పాప్స్మియర్ అనేది మెయిన్ గా ఒక స్క్రీనింగ్ మెథడాలజీ. ఫ్యూచర్ లో మనకి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు దాన్ని మినిమైజ్ చేసుకోవడానికి ఇప్పుడు ప్రెసెంట్ ఏమైనా చేంజెస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయా అనేది. సర్వైకల్ క్యాన్సర్ కి ఎప్పుడు కూడా మనకి ప్రీ క్యాన్సరస్ గా చాలా ఫేజెస్ ఉన్నాయి. సో ఆ చేంజెస్ ని కూడా ఐడెంటిఫై చేసుకోవడానికి పాప్స్మియర్ పీరియాడికల్ గా చేస్తున్నాం. సో ఈ పాప్స్మియర్ ని హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ తో కంబైన్ చేసి కూడా చేస్తున్నాం. పేషెంట్ అఫోర్డబిలిటీ బట్టి ఇది హెచ్పివి వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయ్యి వచ్చే డిసీజ్ కాబట్టి ఆ హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ తో పాటు ఈ పాప్స్మియర్ లిపిడ్ బేస్డ్ టెస్ట్ రెండు కలిపి అదొక వెజైనల్ ఎగ్జామినేషన్. అదొక జస్ట్ ఒక అవుట్ పేషెంట్ ప్రొసీజర్, అది మేజర్ సర్జికల్ ప్రొసీజర్ లాంటిది అసలు కాదు. జస్ట్ ఓపీ బేసిస్ మీద గర్భసంచి ముఖద్వారాన్ని ఎగ్జామిన్ చేసి లైట్ తో ఒక చిన్న బ్రష్ లాంటిది ఉంటుంది, దాంతో ఒక స్క్రేప్ తీసుకుని దాన్నే మనం 2 హెచ్పివి డిఎన్ఏ అండ్ ప్రోటీన్ పాప్స్మియర్ కి రెండింటికి టెస్ట్ పంపించవచ్చు. సో అందులో వచ్చే అబ్నార్మాలిటీస్ బట్టి వాళ్ళు ఎర్లీ స్టేజెస్ లో ఉన్నారా, అసలు కంప్లీట్ గా నార్మల్ ఉన్నారా, లేదా ప్రీ క్యాన్సర్ స్టేజ్ లో ఉన్నారా అనేది మనకు ఐడియా వస్తుంది. లేదు ఆన్ ఎగ్జామినేషన్ డైరెక్ట్ గా మనకి కొంతమందికి పెద్ద గ్రోతే కనిపిస్తుంది, క్యాన్సరస్ లీజన్ కనిపిస్తుంది, ఇన్ దట్ కేస్ బయోప్సీ చేస్తాం. సో బయోప్సీ ఇస్ ద అల్టిమేట్ డయాగ్నోస్టిక్. ఓకే, అయితే ఈ పాప్స్మియర్ ఒకసారి చేయించుకుంటే చాలా, అంటే ఏ ఏజ్ లో చేయించుకోవాలి, అది తరచుగా సంవత్సరం చేయించుకోవాలా? పాప్స్మియర్ అనేది 25 ఇయర్స్ నుంచి కూడా డెఫినెట్ గా స్టార్ట్ చేయాల్సి వస్తుంది. పాప్స్మియర్ తో స్క్రీనింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వ్యాక్సినేషన్ స్టేటస్. వ్యాక్సినేషన్ హెచ్పివి వ్యాక్సినేషన్ అయిన ఫీమేల్స్ కూడా మనం ఓన్లీ హెచ్పివి డిఎన్ఏ కో టెస్టింగ్ తో పాటు కనుక పాప్స్మియర్ చేసుకుంటే 5 ఇయర్స్ ఒకసారి చేయించుకోవాలి. 25 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వరకు. లేదు హెచ్పివి డిఎన్ఏ కో టెస్టింగ్ అనేది మనకి
అఫోర్డబిలిటీ బట్టి ఉంటుంది. పీపుల్ ఆర్ నాట్ అఫోర్డబుల్, అప్పుడు ఓన్లీ ప్యాప్ స్మియర్ చేస్తే ఎవ్రీ 3 years రిపీట్ చేసుకోవాలి. 60 years దాటిన తర్వాత అంతకుముందు లాస్ట్ 3 శాంపిల్స్ కూడా లాస్ట్ 3 years నుంచి చేసింది కూడా నెగిటివ్ శాంపిల్స్ వస్తే ఆ తర్వాత మనం స్క్రీనింగ్ ఆపేసుకోవచ్చు. సో మేడం, మీరు ఏమన్నారంటే హెచ్పివి వైరస్ టెస్టింగ్ కాస్ట్లీ, బట్ ప్యాప్స్మియర్ అంత కాస్ట్లీ కాదండి. యావరేజ్ గా మీరు ప్యాప్స్మియర్ కి జనరల్ గా ఎంత కాస్ట్ ఉంటుంది? 1000 to 1500 ఉంటుంది సార్. అది Okay. లిక్విడ్ బేస్ సైటాలజీ అంటే అడ్వాన్స్డ్. బట్ కన్వెన్షనల్ ప్యాప్స్మియర్స్ అనేవి కూడా మనకి లో సోషియో ఎకనామిక్ స్టేటస్ ఉన్న పీపుల్ కోసం కన్వెన్షనల్ ప్యాప్స్మియర్స్ కూడా ఉంటాయి. విచ్ విల్ కాస్ట్ టు సమ్వేర్ బిట్వీన్ 300-400 రూపీస్. ఓకే. సో అంటే మనం ఇదేం పెద్ద కాస్ట్లీ టెస్ట్ కాదు. మనం నెలకి చూసుకున్న కంపారిటివ్ గా ఇట్స్ ఇయర్లీ 300-500 రూపీస్ అంటే చాలా 3 years once. 3 years వన్స్ కి చేస్తున్నాం కాబట్టి సో హార్డ్లీ మనకి నెలకు 10 రూపాయలు పడినట్టు లెక్క కాస్ట్ లో అయ్యేది. బట్ ఇట్స్ లైఫ్ సేవింగ్ కాబట్టి అందరూ ప్యాప్స్మియర్ చేయించుకోండి. 25 years తర్వాత నుంచి చేయాలంటున్నారు. నాకు తెలిసి 0.1% పాపులేషన్ కూడా చేయించుకోవట్లేదేమో అని నేను అనుకుంటున్నాను. సో మోర్ అవేర్నెస్ షుడ్ బి దేర్ ఫర్ దిస్ ప్యాప్స్మియర్. నెక్స్ట్ మేడం, ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ వచ్చింది అంటే మీరేం చెప్పారంటే ఎగ్జామిన్ చేసినప్పుడు గ్రోత్ వచ్చినా కానీ స్పాటింగ్ అంటే మధ్యలో బ్లీడింగ్ అవడం. మామూలుగా మెన్సెస్ వచ్చినప్పుడు బ్లీడింగ్ వస్తుంది. మెన్సెస్ మధ్యలో కూడా బ్లీడింగ్ కనబడితే ఈ గ్రోత్ నుంచి అంటే ఈ కండ పెరిగిన దాని నుంచి బ్లీడింగ్ అవుతుందని మనం గుర్తిస్తాం. అలాగే మేడం, పోస్ట్ మెనోపాజల్ లో కూడా బ్లీడింగ్ వస్తే ఈ సర్వైకల్ క్యాన్సర్ ఉండే అవకాశాలు ఉంటుందా? పోస్ట్ మెనోపాజల్ లో బ్లీడింగ్ కి ఈ సర్వైకల్ చేంజెస్ అనేది ఒక కారణం అవ్వచ్చు సార్. పోస్ట్ మెనోపాజల్ ఫీమేల్స్ లో మనకి బ్లీడింగ్ మళ్ళీ కనబడుతుంది అంటే దానికి ఈ చేంజెస్ ఒక కారణం అవ్వచ్చు, కానీ మెయిన్ రీజన్ ఇది ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళలో ఎలా ఉంటుంది మేడం? ప్రెజెంటేషన్ వాళ్ళలో ఎలా ఉంటుంది? పోస్ట్ మెనోపాజ్ ఫీమేల్స్ లో బ్లీడింగ్ అవుతుందంటే మనం మెయిన్ గా ఈ సర్వీక్స్ ఒకసారి ఎగ్జామిన్ చేసుకుంటాం. ప్యాప్స్మియర్ అవసరమైతే బయోప్సీ చూసుకుంటాం. ఆ తర్వాత మన రొటీన్ అల్ట్రాసౌండ్ ప్రకారం మనకి లోపల ఎండోమెట్రియం అంటాం, పొర గర్భసంచి లైన్ చేసే పొర మందం ఎంత ఉంది అనేది ఎగ్జామిన్ చేసుకుంటాం. సో దాన్ని బట్టి ఆ పొర మందం కనుక 5 millimeters కంటే ఎక్కువ ఉంది అంటే అప్పుడు హిస్ట్రోస్కోపీ ద్వారా లోపలికి వెళ్ళి గర్భసంచి లోపలంతా ఎలా ఉందో చూసుకుని ఎక్కడ అబ్నార్మాలిటీ కనిపిస్తే స్పెసిఫిక్గా అక్కడి నుంచి బయోప్సీ తీసి దాన్ని ముఖ పరీక్షకు పంపిస్తాం. అందులో అంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ అంటే గర్భసంచిలోన ఉన్న పొరకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు కొద్దిగా ఎక్కువ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్. అదే ఆ లోపల పొర మందం మనకి 5 millimeters లోపలే ఉంది అంటే బయోప్సీ రొటీన్ గా అడ్వైస్ చేయం. అప్పుడు ఆ పొర మందం బాగా ష్రింక్ అయిపోవడం చేత అట్రోఫిక్ అయిపోవడం వల్ల కూడా ఇలా అప్పుడప్పుడు ఇంటర్మీడియట్ గా బ్లీడింగ్ అవుతుంది. ఓకే మేడం, దెన్ దీనికి ట్రీట్మెంట్ ఏంటి? మీరు ఇందాక మాట అన్నారు ప్రీ క్యాన్సరస్ అంటే క్యాన్సర్ వచ్చే ముందు కూడా కొన్ని లక్షణాలు కనపడతాయి, క్యాన్సర్ వచ్చేసిందంటే కూడా కొన్ని లక్షణాలు కనపడతాయి. ఈ క్యాన్సర్ వచ్చే ముందు ఉన్న స్టేజ్ లో మనం ఏం ట్రీట్మెంట్ ఇస్తాం, క్యాన్సర్ వచ్చేసాక ఏం ట్రీట్మెంట్ ఇస్తాం? సో ప్రీ క్యాన్సర్స్ అంటే క్యాన్సర్ రాకముందు వచ్చే చేంజెస్ కి మనం ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్ ప్రకారం లేజర్ తో కొంత ట్రీట్ చేయొచ్చు సార్. ఏదైతే భాగం మనకి ఎఫెక్ట్ అయినట్టు కనిపిస్తుందో ముందు ఒకసారి కాల్పోస్కోపీ చేసి అంటే కెమెరా ద్వారా సర్వీక్స్ ని గర్భసంచి ముఖం ద్వారా ఇంకా పెద్దదిగా చేసి విజువలైజ్ చేసి దానికి కొన్ని డైస్ అప్లై చేసి అబ్నార్మల్ ఏరియా కరెక్ట్ గా మనం ఐడెంటిఫై చేసుకుని అక్కడి నుంచి బయోప్సీ చేసి కన్ఫర్మ్ చేస్తాం. అది కన్ఫర్మ్ అయిన తర్వాత లేజర్ తో ఆ పర్టికులర్ ఏరియాని రిమూవ్ చేయడం లేదా ఆ పర్టికులర్ ఏరియాని కోనైజేషన్ అంటాం, ఒక కోన్ లాగా ఎక్సర్సైజ్ చేయడం అనేది జరుగుతుంది. సర్వైకల్ క్యాన్సర్ వచ్చేస్తే ఇంకా మనం గర్భసంచి రిమూవ్ చేసుకోవడం, రేడియేషన్ పూర్తిగా క్యాన్సర్ అని డయాగ్నోస్ అయిందంటే ఓన్లీ గర్భసంచి అండాశయాలు మాత్రమే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న లింఫ్ నోడ్స్ అని మిగతా క్యాన్సర్ స్టేజ్ ని బట్టి మనం ట్రీట్మెంట్ ఉంటుంది. మన ఈ రోజు క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి మనం చర్చించుకోవట్లేదు కానీ బట్ క్యాన్సర్ ప్రివెన్షన్, ఎందుకంటే యాజ్ ఏ యూరాలజిస్ట్ నేను చాలా కేసులు చూస్తూ ఉంటాను. అడ్వాన్స్డ్ సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు వాళ్ళకి బ్లాడర్ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది, న్యూరోడ్ సంచి కూడా పాకుతుంది, కిడ్నీ నుంచి వచ్చే యూరిటస్ కూడా పాకుతూ ఉంటుంది. సో అంతవరకు వచ్చే వరకు కూడా చాలా మంది చూసుకోవాలి. సో అందుకని ఏంటంటే మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి కన్నా ప్రివెన్షన్ గురించి ఎక్కువ మాట్లాడుకుందాం. సో ఇందులో మనం వ్యాక్సిన్ అనేది మనం ఇందాక చెప్పుకున్నాం కాబట్టి వ్యాక్సిన్ ఏ ఏజ్ నుంచి వేయాలి, అమ్మాయిలే వేసుకోవాలా, అబ్బాయిలు కూడా వేసుకోవాలా, ఈ వ్యాక్సిన్ కాస్ట్ ఎంత ఉంటుంది? సో ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ గురించి మన దగ్గర అవైలబుల్ గా ఉండే వ్యాక్సిన్స్ 4 ఉన్నాయండి.
సో అందులో 3 మెయిన్గా యూటిలిటీలో ఉన్నాయి ఇప్పుడు. అంటే గార్డసిల్ అంటాం. గార్డసిల్లో 4 వేరియంట్స్, అంటే మనకి సర్వైకల్ క్యాన్సర్, వెజైనల్ క్యాన్సర్ అంటే పీరియడ్ ఏరియాలో బ్లీడింగ్ అయ్యే ఏరియాలో కానీ, వడికట్లో క్యాన్సర్ కానీ, యానల్ మోషన్కి వెళ్ళే దగ్గర క్యాన్సర్స్ని, వీటన్నిటినీ కూడా ఈ గార్డసిల్ అనే వ్యాక్సిన్ ద్వారా ప్రివెంట్ చేయగలుగుతాము. దాంతోపాటు ఈ హెచ్పివి వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్, క్యాన్సర్ కాదు, ఒక ఇన్ఫెక్షన్ ఉంటుంది, జెనైటల్ వార్డ్స్ అంటాము, అది కూడా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్, దాన్ని కూడా మనం ప్రివెంట్ చేయాలి. సో ఈ గార్డసిల్ అనేది 4 వేరియంట్స్ కవర్ చేస్తుంది. అలాగే ఇప్పుడు మనకి కొత్తగా ఇంకా కొన్ని ఈ హెచ్పివి వైరస్ లో ఉండే రకాల్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ రకాలు ఇంక్లూడ్ చేసి గార్డసిల్ 9 అనేది మనకు అందుబాటులోకి వస్తుంది. ఈ 2 కాకుండా సర్వీవాక్ అనేది ఇప్పుడు మనకి ఇండియన్ మేడ్ సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేసిన ఇంకొక వ్యాక్సిన్. అందులో కూడా మనకి 4 వేరియంట్స్ కవర్ అవుతుంది. దీని డోసేజ్ షెడ్యూల్ గురించి చూస్తే ఫిమేల్స్ కి 9 to 16 years ఏజ్ గ్రూప్ లో ఉన్న అమ్మాయిలకి బెస్ట్ టైం టు గెట్ దెమ్ వ్యాక్సిన్. ఆ టైంలో వ్యాక్సినేషన్ ఇచ్చినప్పుడు 2 డోసెస్ సరిపోతాయండి. ఇవాళ ఒక డోస్ ఇస్తే ఇప్పటి నుంచి 6 months కి మనం సెకండ్ డోస్ ఇవ్వాలి. 16 to 26 ఏజ్ గ్రూప్ లో ఉన్న ఫీమేల్స్ కి 3 డోసెస్ అవసరం, 0, 2 and 6. అంటే ఇవాళ తీసుకుంటే 2 months తర్వాత సెకండ్ డోస్, ఇవాళ నుంచి 6 months కి థర్డ్ డోస్ తప్పనిసరిగా తీసుకోవాలి. సో ఈ వ్యాక్సిన్ ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం పిల్లలకి అందజేయగలిగితే దాని ఎఫిషియన్సీ అంత ఎక్కువగా ఉంటుంది. సెక్షువల్లీ యాక్టివ్ అవ్వడానికి ముందు ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ అందరికి రీచ్ అయ్యేలాగా చూడటం ఇప్పుడు మనం. అలానే ఆఫ్టర్ 25, ఆఫ్టర్ 26 ఈ వ్యాక్సిన్ తీసుకోకూడదా అంటే కాదు, 45 years వరకు కూడా తీసుకోవచ్చు, బట్ దాని ఎఫిషియన్సీ అనేది చాలా మినిమంగా ఉంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. వ్యాక్సిన్ అనేది 9 years ఏజ్ నుంచి పిల్లలకి వేయాలనేది చాలా మందికి తెలియదు. ఓన్లీ జస్ట్ మ్యారీడ్ వాళ్ళకో సెక్షువల్ యాక్టివ్ వాళ్ళకో అని అందరూ అనుకుంటున్నారు. బట్ ఏంటంటే ముందుగానే వేస్తే తర్వాత మనం వైరస్ ఎక్స్పోజ్ అయినా కూడా ఆ డిజీజ్ మనకి రాకుండా వ్యాక్సిన్ అవుతుంది. సో తప్పనిసరిగా అందరం కూడా సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ కి ఇంకా మోర్ క్యాంపెయిన్స్ చేయాలి, మోర్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సోషల్ మీడియాలో చాలా రీల్స్ మనం చూస్తూ ఉంటాం, కానీ ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి అవేర్నెస్ అనేది చాలా తక్కువగా ఉంది. మనం అందరికీ షేర్ చేయాల్సిన బాధ్యత, స్కూల్స్ లో కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. అలాగే ఈ సర్వైవల్ వ్యాక్సిన్ అనేది మనం అబ్బాయిల్లో కూడా ఇవ్వచ్చు. సో మేల్స్ లో కూడా మనం జెనైటల్ క్యాన్సర్స్ ని, మోషన్ కి వెళ్ళే దగ్గర యానస్ క్యాన్సర్ ని, ఈ వార్డ్ ఇన్ఫెక్షన్ ని దీని ద్వారా ప్రివెంట్ చేయగలుగుతాం. సర్వైవాక్ ఏదైతే ఇండియన్ మేడ్ వ్యాక్సిన్ ఉందో ఇది మనకి ఇప్పుడు ఉన్న వాటిల్లో కాస్ట్ ఎఫెక్టివ్ గా 2000 rupees కే అవైలబుల్ గా ఉంటుంది. సో మనందరం గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేయొచ్చు, లో సోషియో ఎకనామిక్ పీపుల్ కి అందుబాటులో ఉండేలాగా ఈ సర్వైవాక్ ఇండియన్ మేడ్, మిగతా అవి 2 కూడా ఫారెన్ మేడ్ కాబట్టి ఆ ప్రైస్ రిడక్షన్ మనం చూసుకోలేదు. బట్ మన ఇండియన్ మేడ్ వ్యాక్సిన్ కి సబ్సిడైజ్డ్ ప్రైస్ లో బిలో పావర్టీ లైన్ పీపుల్ కి అవైలబుల్ గా చేయగలిగే హెల్ప్ మనం అందరం కలిసి గవర్నమెంట్ సీక్ చేయొచ్చు. డెఫినెట్ గా వ్యాక్సిన్ కాస్ట్ అనేది మోర్ అఫోర్డబుల్ చేయటం వల్లే అందరూ జరిగితే మరి చాలా ఉపయోగం. గవర్నమెంట్ షుడ్ ఫోకస్ ఆన్ డిక్రీజింగ్ ద కాస్ట్ ఆఫ్ ద వ్యాక్సిన్ ఆర్ ఫ్రీలీ ప్రొవైడింగ్ ద వ్యాక్సిన్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేది మనం చేయాలి. సో తప్పనిసరిగా మనం అందరం ఈ సర్వైకల్ క్యాన్సర్ ని ఒక మూవ్మెంట్ లాగా ముందుకు తీసుకెళ్దాం ప్రివెన్షన్. థ్యాంక్ యూ.